టేస్టీ క్యాబేజ్ చట్నీ చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్‌లోకి క్యాబేజ్ తీసుకోవాలి. అందులోనే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతం పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇంకా మొత్తం అదంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతా కలిసాక ఇంకా అందులో 3 పిండుకున్న నిమ్మకాయల జ్యూస్ వేసుకోవాలి. ఇంకా అది కూడా మొత్తం కలిసేంతలా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా పోపుకి నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 4, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్‌లో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా అది మొత్తం కలుపుకున్నాక అన్నీ వేగాక పక్కకు తీసుకొని చల్లార్చుకోవడమే. చల్లారాక మాత్రమే ఇందాక కలుపుకున్న వాటిలో వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మన టేస్టీ అండ్ కారం క్విక్ క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోయింది. అన్నంలో వేడివేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది.